కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన ఇస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి, ఇందులో ఏ సందేహం లేదు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కూడా సమన్వయపరుచుకుంటూ ప్రజలకి మంచి సేవ, అలాగే అభివృద్ధి, సంక్షేమం 2 సమానంగా తీసుకెళ్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ సమస్య పట్టుకున్నా, అలాగే ప్రజల తరపున ఏ గలం వినిపించినా కానీ ఎప్పుడు కూడా సక్సెస్ అయింది. అలాగే బీజేపీ తరపున ఆయన ప్రచారం చేసిన ప్రతి దగ్గర కూడా బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు నేను ఢిల్లీలో కూడా బీజేపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్ని 100% కూడా చూపించే దిశగానే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అడుగులు వేస్తారు. ఆయన 2.0 కదా, 3.0 కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ళు కాదు, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా కూటమి అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు. ఆయన అనుకుంటున్నారు, భ్రమలో బతుకుతున్నారు 30 ఏళ్ళు అని చెప్పి అనుకుంటున్నారు, కానీ అసలు అది సాధ్యమయ్యే అవకాశమే లేదు. కూటమి ఇప్పుడు ఎలాగా కలిసి ఉందో నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా కలిసే పోటీ చేసిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంక మతి భ్రమించిన మాటలు మానుకొని ప్రశాంతంగా గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఎలాగ రెస్ట్ తీసుకున్నారో ఇప్పుడు కూడా అలాగే రెస్ట్ తీసుకుంటే మంచిదని చెప్పి నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఏంటండి గతంలో చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ పట్ల ఎవరైనా ముసలాన్ని నొక్కుతారో నేను నొక్కాల్సిన అవసరం లేదని అన్నాడు. దాంతోపాటు ఎవరైతే చంద్రబాబు నాయుడు ముసలాడైనా ఆయన నేను ఏదైతే డబ్బులు సేవ్ చేసి ఆ డబ్బులు ప్రజలకు ఇవ్వడానికి ఆయన మనసు రావట్లేదు. ఆ బట్టలు ఒక్కటి ఆయన ముసలాడయ్యాడు, ఆయన బట్టలు ఒక్కటి చుట్టుపక్కల పవన్ కళ్యాణ్ గారు అన్న ఎప్పుడు సినిమా షూటింగ్ ఉంటాడు, ఎక్కడ జన్మతి పడుకుంటాడో తెలియదు అన్నట్టే మాట్లాడతాను. ఎలా వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి లేకుండా అప్పులు తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బట్టలు నొక్కారు. కాబట్టి అప్పులు తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వడం పెద్ద పనేం కాదు. కానీ అప్పులతో పాటు సంక్షేమం, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళులాగా నడవాలని చెప్పి, సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా రాష్ట్రానికి అంతే ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఎన్నో అభివృద్ధి రాష్ట్రం ముందుకెళ్లాలన్నా, సంక్షేమం జరగాలన్నా కానీ కంపెనీలు రావాలి, రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి. అమరావతి రాజధానిగా ఇంకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రూపు చెందాలంటే మనకి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి 2 సమన్వయంగా నడిపించే ఒక దమ్మున్న సీఎం అని చెప్పి నేను తెలియజేస్తా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సంక్షేమ అభివృద్ధి 2 పాలుగా నడవాలని చెప్పి ఇలా అడుగులు వేయడం జరుగుతుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడుతున్నారు. 6 నెలలు అయింది, బయటికి రావాలి, ప్రజలకు ఏదో ఒకటి నిరూపించుకోవాలి. కాబట్టి ఆయన కళ్ళబొల్లి మాటలు వినే స్థితి ప్రజలకు ఎవరూ లేదు. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైతే గతంలో నా మీద ఆరోపణలు చేశారంటే ఏది నిరూపించలేకపోయారని చెప్పి అంటున్నాడు కదా, ఆయన ఆరోపణలు నిజం కాదని అంటారా? నిజం కాకపోతే 16 నెలలు జైలు ఎందుకున్నారండి? చట్టాలు, కోర్టులు ఇవన్నీ ఏమన్నా కల్పితాలా చెప్పండి? మనుషులైతే కల్పితాలు చేస్తారు, కానీ చట్టాలు, కోర్టులు ఇవన్నీ కూడా కల్పితాలు కాదుగా. సాక్ష్యం కావాలిగా వాళ్ళకి. జడ్జి గారు ఒక తీర్పు ఇవ్వాలంటే చట్టం ముందుకు వెళ్ళాలంటే సాక్ష్యం ఉండాలిగా. సాక్ష్యాలు లేకుండానే ఈయన ఏ తప్పు చేయకుండా 16 నెలలు జైల్లో పెట్టలేదు కదా. అదేవిధంగా పెద్దిరెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు కూడా ఆయన ఖండించారు. నా మీద ఆరోపణలు చేశారు కానీ ఏం లేదని చెప్పి అంటున్నారు. కానీ వాస్తవ రూపంలో ఎంక్వైరీలో బయటపడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని ఎలా వస్తారు? పెద్దిరెడ్డి రామచంద్రరావు రెడ్డి గారేనా? పెద్దిరెడ్డి రామచంద్రరావు రెడ్డి గారి మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం జనసేన పార్టీకి లేదు. ఆయన చేసిన అక్రమాలు ప్రతి ఒక్కటి కూడా సాక్ష్యాలతో బయటకు వచ్చాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సి వచ్చింది. ఆ దిశగానే ఆయన మీకు చెప్పారు. అక్కడ నిజంగా అతని వల్ల తప్పు జరిగితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరి మీద, ఏ వైసీపీ అధికారి మీద వైసీపీ గతంలో లేనిపోని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినట్టుగా కూటమి ప్రభుత్వం అలా ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే మీరు చూడొచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఎంపీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు ఎవరినైనా కూడా ఈ రోజుకి ఎవరిని ఇబ్బంది పెట్టాల. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళనే
దృష్టి పెట్టడం జరిగింది. ఆ తప్పులకి వాళ్ళు శిక్ష పడాలని ముందుకు వెళ్ళడమే కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి వైసీపీ క్యాడర్ని వైసీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనుకోరు. అది వాళ్ళు చేశారు. గత 5 ఏళ్లలో మమ్మల్ని జనసేన పార్టీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళని కానీ అన్యాయంగా మా మీద కేసులు పెట్టి 5 ఏళ్లలో మమ్మల్ని ఎన్నిసార్లు కోర్టుల చుట్టూ తిప్పారో మాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఆయన అంటున్నాడు, మహా అయితే అరెస్ట్ చేస్తారు, జైలుకి పోదాం, మళ్ళీ ఉత్సాహంగా బయటకు వద్దాం, మా కార్యకర్తలు ఇంటికి కూడా బేకలేరు అని అంటున్నాడుగా. అలాంటి మాటలు ఆయనకే చెల్లుతీలే కానండి. ఏం చేస్తారో పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. ఇంక మళ్ళీ ఆయన అదే చెప్తూ ఉంటే అంతకన్నా మేమేం చేయలేం. జైలుకి వెళ్ళినా మళ్ళీ వస్తానని చెప్పి ఆయనకు క్లారిటీ ఉంది కదా. 16 నెలలు జైల్లో కూర్చొని మళ్ళీ వచ్చాడు. మళ్ళీ తర్వాత ఆ కేసులన్నీ కూడా బలంగా ఈసారి నిరూపిస్తే కనుక ఎన్ని సంవత్సరాల లోపలికి వెళ్తారో తెలియదు. కాబట్టి ముందే జనాలకి క్లారిటీ ఇస్తున్నారు. నేను ఎలాగో జైలుకి వెళ్తాను, మళ్ళీ కావాలంటే బయటకు వస్తాను, మళ్ళీ నన్ను సీఎం చేయండి చెప్పి ప్రజలకు చెప్తున్నారు. కానీ ఊరికనే ఎవరిని జైలుకి పంపించలేరు. ఒక నిందేశారంటే నా మీద నిందేశారని చెప్పుకోగలం, కానీ జైల్లో పెట్టారంటే జడ్జి గారికి సాక్ష్యాలు లేనిది జైల్లో పెట్టలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నారు. నేను ఎలాగో జైలుకి వెళ్తాను కాబట్టి ముందే మీకు తెలియజేస్తున్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారు గట్టిగా. ఖచ్చితంగా తప్పు చేస్తే ఎవరైనా వెళ్ళాలండి. ప్రజలను దోచుకొని ప్రజలను మోసం చేస్తే జైలుకి ఎవరైనా వెళ్ళాల్సిందే. తప్పులు నిరూపణ అయితే వెళ్ళాలి కదా. ఆయన ఏంటి, ఎవరైనా వెళ్ళాలి. అందులో ఎటువంటి ఇది లేదు కదా. అదేవిధంగా వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది వాట్సాప్ గవర్నెన్స్, దాని ద్వారా ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది అంటారు? ఏంటి, కూటమి ప్రభుత్వం ఏది తీసుకొచ్చినా ప్రజలకు మేలు జరిగే విధంగానే ఉంటుంది. చిన్న స్థాయి, ఒక గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ కూడా ప్రజలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ ఆపద వచ్చినా కానీ అన్ని శాఖలు కానీ అందరూ కూడా ఉద్యోగస్తులు కానీ అందరూ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదని ప్రతి నిమిషం ఆలోచించి ఇలాంటివన్నీ కూడా ప్రవేశపెడుతున్నారు. ఏది చేసినా కానీ ప్రజలకు మంచి జరిగిద్దని చెప్పి నేను బలంగా తెలియజేస్తాను. అదేవిధంగా లిక్కర్ స్కామ్ మీద ఏం చెప్తారు మేడం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మేము ఫ్రీ లిక్కర్ చేస్తాం అసలు అమ్మో అని చెప్పాడు, కానీ దాని మీద అప్పులు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు దాంట్లో ఏదైతే అవినీతి జరిగిందో గతంలో జరిగింది అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, అటుపక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే ఒకటి బయటకు వస్తున్నా దాన్ని ఎలా చూస్తారు? ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎవరైతే లిక్కర్లో చేశారో వాళ్ళందరినీ జైలుకి పంపిస్తామని చెప్పి గట్టి చెప్పి దాన్ని ఎలా చూస్తారు? మీరు లిక్కర్ స్కామ్ చేశారు, చీప్ లిక్కర్ తయారు చేసి ఒక చెత్త బ్రాండ్స్ అన్నీ పెట్టి ప్రజల ప్రాణాలకి హాని చేకూర్చారు గత 5 ఏళ్లలో. అలాంటివన్నీ కూడా ఖచ్చితంగా బయటికి రావాలి. ఎందుకంటే చాలామంది చనిపోయారు కూడా. వీళ్ళు ఈ చెత్త బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజలకి ఆరోగ్యాలు పాడు చేశారు, డబ్బులు దోచుకున్నారు దాని మీద. అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో బయటకు వస్తే ఇంకా శిక్ష పడే విధంగానే సీఎం గారు ఆలోచిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వాలు అలాంటివి జరగవు. ప్రజలు బాగు తర్వాత ఏదైనా ఆలోచిస్తారని చెప్పి నేను తెలియజేస్తాను.